దేవుని వాక్యంలోకి వెళ్దాం. 92వ కీర్తన. తొంభై రెండవ కీర్తన 14 వచనం అందరం చదువుదాము ఒకసారి. ఆ వచనం మాత్రమే. 13వ వచనం. మందిరములో నాటబడిన వారైతే వారు తమ దేవుని ఆలయంలో వర్ధిల్లుదురు. చాలు. మరొకసారి అదే వచనాన్ని చదువుదాం. 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారైతే వారు మన దేవుని ఆవరణలో. అద్భుతంగా ఈ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఎందుకో ఉదయాన్నే దేవుడు నాకు ఈ ప్రార్థన చేసుకుంటే అంటే ప్రేరేపణ కలిగింది. దీని విషయంలో పెద్దగా ఆయన కామెంట్రీస్ కానీ ఇంకా మీతో ఏమీ చూడకుండానే ప్రభుని అడిగాం, ప్రభు ఎందుకు ఈ మాట నాకు ఇచ్చావని. ప్రభు ప్రేరేపణ మాత్రమే. కానీ ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో 2026వ సంవత్సరంలో మనందరము ఎదగాలి. రెండవది వర్ధిల్లాలి. ఏం చేయాలి? ఈ ఆశీర్వాదం ఎక్కడ దొరికింది మనకు? ఆదివారపు ఆరాధనే కాకుండా ప్రత్యేకంగా ఎక్కడ? ఆదాము అవ్వల దగ్గర ప్రారంభమైంది ఆశీర్వాదం. ఎక్కడ? ఏమన్నాడు అక్కడ ప్రభు? ఒక మాట చదువుదామా. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అన్న. చాలు. ఇక 2 మాటలు. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. 3 మాటలు. విస్తరించటం అంటే దాని విశాలత కలగజేయటం. యెషయా గ్రంథంలో ఒక మాట అంటుంది, మీ గుడారపు తాళ్ళను బిగా పట్టండి. ఎందుకంటే గాలికి ఎగిరిపోకుండా. ఎలాగా? గాలికి ఎగిరిపోకుండా మీ తాళ్ళు బిగించండి అన్నాడు. ఏది? మీ గుడారపు త్రాళ్ళను బిగించండి. ఈ లోకంలో అనేకమైన తుఫాన్లు వస్తున్నాయి కదా. అంటే ఆ తుఫాను కాదు, కానీ భౌతికంగా మన ఆత్మీయ జీవితానికి కొన్ని తుఫానులు, సాతాను కొన్ని గలిబిలి గందరగోళాలు తీసుకొస్తుంటాడు. వాటిలో నుండి బయటపడట కొరకు మనం ఏం చేయాలి? మన త్రాళ్ళు బిగించాలి. ఆ బిగించినప్పుడు అది కదలక స్థిరముగా ఉంటుంది అని లేఖనము రాయబడి ఉంటుంది. ఈ కీర్తనకారుడు ఇక్కడ రాసిన ఈ చక్కని విశ్రాంతి దినము తగిన కీర్తన. విశ్రాంతి దినము పాత నిబంధనలో విశ్రాంతి దినాన్ని ఏ దినం అన్నారో? సబ్బాతు దినము అని అన్నారు. విశ్రమించారు ఆ రోజు. తర్వాత పాత నిబంధనలు కూడా విశ్రాంతి దినాన్ని గురించి చాలా మాటలు ఉంటాయి. తర్వాత ఆ మాటల్లో మోషేతో దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు విశ్రాంతి దినాన్ని ఘనపరచండి అన్నాడు. ఏమన్నాడు? ఘనపరచండి అన్నాడు. రెండవసారి కూడా ప్రభు మరొక మాట చెప్పినాడు, విశ్రాంతి దినంలో మీరు ఏ పని చేయకూడదు అన్నాడు. విశ్రాంతి దినములో. అందుకని పాత నిబంధనలో వారు చాలా ఖచ్చితంగా ప్రభు ఆజ్ఞకు లోబడి ఆజ్ఞానుసారముగా, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించారు. ఒకవేళ ఆజ్ఞానుసారంగా జీవించని వాళ్ళు ఎగిరిపోయారు. శనిగారు అరణ్యములో సంహరింపబడ్డారు. కాబట్టి దేవుడు తన ప్రజలను ఉద్దేశించి ఏది కావాలనో అది ఇచ్చాడు. కనుక ఈ కీర్తన దగ్గరికి వచ్చిన తర్వాత 13వ వచనం అంటాడు, యెహోవా మందిరములో నాటబడిన వారైతే అంటాడు. ఎక్కడ నాటబడాలి? బయట రోజు ఉంటున్నాం. బయట ప్రపంచం వేరు, దేవుని ప్రపంచం వేరు. దేవుని సన్నిధి వేరు, బయట ప్రపంచం వేరు. అన్న దేవుని మందిరానికి వచ్చింది, తన లోటును తీర్చుకుంది. జకరియా, ఎలిజబెతులు దేవుని మందిరంలో వారు ఏం చేసినారట? సేవ చేశారు, సేవాధర్మాన్ని చేశారు, వారి లోటును తీర్చుకున్నారు. రాహేలు కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళింది, యాకోబుతో పోరాడింది, ఫలితం లేదని ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళింది, దేవుని సన్నిధికి వెళ్ళింది.
ఆ లోటులో ఆమె భర్తీ చేసుకుంది. కాబట్టి దేవుని మందిరము దేని కొరకు ఉందంటే దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో వాళ్ళు వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే దేవుని మందిరాన్ని విడవకూడదు అంటాడు. అందుకనే కీర్తనకారుడు దావీదు అంటాడు, మీరు దేవుని మందిరానికి వెళ్ళుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం భూమి మీద ఎక్కడా. అదొక గర్వకారణం. బర్నబాసయ్య గారు, కే.ఏ. పాల్ గారు నాన్నగారు విశాఖపట్నంలో మీటింగ్లు జరుగుతుంటే ఆ బయట వెనక బెంచ్లో మేమున్నా, వెనక ఆయన కూడా కూర్చున్నాడు. ఒక మాట అన్నాడు, చాలా సంతోషించాం. నేను హాస్పిటల్లో పనిచేసిన 4th క్లాస్ ఎంప్లాయీని. ఈరోజు నా 2 కుమారులు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో కూర్చోవటం నిజంగా నేను ఆనందిస్తున్నానని పెద్ద కేక వేశాడు బర్నబాస్ గారు. నా 2 బిడ్డలు వేదిక మీద ఉండి దేవుని వాక్యం అందిస్తుంటే ఇక ఇంతకంటే ఎక్కువ సంతోషం నాకేముంది. నేను ఒక 4th క్లాసు ఎంప్లాయీను. నా కుమారుడు విదేశాల్లో దేశాలు తిరిగి గొప్ప పని చేస్తున్నాడు. ఇంతకంటే గొప్ప ఆనందం నాకు ఎక్కడ దొరుకుద్ది అని ఆ బర్నబాసయ్య గారు ఆ మాట మేము కూడా విన్నాం. ఆయనతో మాట్లాడాం. ఆయన కూడా పుస్తకం రాశాడు, ఉపవాసానికి కలిగిన ప్రతిఫలమైన ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. కాబట్టి ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతున్నామంటే ప్రియులారా, దేవుని మందిరములో ఉన్న దీవెన, దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు, దేవునితో సహవాసం చేసిన తర్వాత వచ్చే ఆశీర్వాదాలు భూమి మీద మరెక్కడా లేవు. ప్రధానులకు లేదు, అధికారులకు లేదు, రాజులకు లేని భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ఇది దేవుని కృప. కనుక దేవుని పిల్లలమైన మనము ఈ 2026వ సంవత్సరంలో లోకంలో మనకు ఎన్నో పనులున్నాయి, కార్యాలున్నాయి, స్నేహితులు ఉన్నారు, మా బంధువర్గాలు ఉన్నారు, ఎన్ని ఉన్నారు. లేదు అని నేను అంటాను లేదు, ఉండాలి, అన్నీ ఉండాలి. దాంతోపాటు ప్రభువును కూడా కలుసుకోవాలి. ఎవరిని కలుసుకోవాలి? ప్రభువును కలుసుకోవాలి. ఈరోజు ప్రభువును కలుసుకునే దినం, ప్రభు స్వరాన్ని వినే దినం, ఆయన సన్నిధిలో కూర్చునే దినము, ఆయనతో మాట్లాడే దినం. మనం కూడా ఆయనతో మాట్లాడే రోజు కాబట్టి మాట్లాడే దేవుడు మనకు కూడా జవాబిస్తాడు. కనుక ఆయన మందిరములో విశ్వాసి నాటబడితే, ఆయన మందిరం దగ్గరికి వస్తే దావీదు మరొక మాట జ్ఞాపకం చేస్తాడు. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే దేవుని మందిరావరణములు, దేవుని మందిరములో గుమ్మం ఎదుట కూర్చుండట నాకు, ఆయన గుమ్మం దగ్గర లోపలికి వద్దాన్ని కూడా అర్హత లేదని గుర్తు చేస్తాడు. ఎంత చక్కని మాట అండి. అక్కడ కూర్చుంటే నాకు మేలు. దేవుని ఆ మందిరములో అంటే భక్తిహీనుల గుడారములో నివసించకండి. ఎంత మేలండి మనకు. దేవుని మందిర ద్వారం దగ్గర కూర్చుండుట నాకు ఇష్టం, నాకు ఇష్టం. ఈరోజు చాలామందికి ఇది కష్టమైపోయింది. ఏంటయ్యా మందిరానికి రాలేదంటే, సంక్రాంతి కదండి స్నేహితులు వచ్చారని వెళ్ళామంటారు కొంతమంది ఏమంటారు తెలుసా అండి, మా చుట్టాలు ఉన్నారండి, బంధువులు వచ్చారండి, అందుకని మందిరానికి రాలేమని. ఇంకా కొంతమందిని అడిగితే ఏమంటారో తెలుసా అండి, మా ఆదివారం వరకు శనివారం వరకు పని చేసాం, ఆదివారం బట్టలు ఉతుక్కున్నామని చెప్పిన వాళ్ళు 4 మంది ఉన్నారు. అది కాదు సాకు, అది కాదు. దాన్ని ప్రభు అంగీకరించడు. ప్రభుకు అది ఇష్టమైంది కాదు. నువ్వు దేవుని దగ్గర కనబడాలి. ఎక్కడ? దేవుని దగ్గర. జీతం ఇస్తాడు. 30 దినాలు కంటిన్యూగా ఉద్యోగం చేస్తే 1వ తారీఖున నీకు జీతం వస్తుంది. లేకపోతే సరి అయిన జీతం రాదు. ఈరోజు దేవుని పిల్లలారా గుర్తు చేసుకుందండి, దేవుని మందిరములో ఏం చేయాలి? నాటబడిన వారైతే అంటాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందామా? 52వ కీర్తనలో కూడా 8వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 8వ వచనము, నేనైతే అన్నాడు. ఎవరట? నేను. అంటే ఆయనకు ఎంతో పని ఉన్నది, బాధ్యత కలిగిన వ్యక్తి, భారం కలిగిన వ్యక్తి. ఇటు సైన్యం ఉంది, ఇటు అధికారం ఉంది, పని చేయాలి, ఎన్నో ఉన్నాయి. కానీ అయినప్పటికీ కూడా నేనైతే దేవుని మందిరములో
పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. నేనైతే, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసినాడు? 12వ వచనంలో ఆ మాట ఉంటుంది కదమ్మా. 12వ వచనంలో 92 వచనంలో ఉంటుంది అన్నమాట. నీతిమంతులు మొబవేయుదురు, వారు ఎదుగుతారు. అందుకని దావీదు ఈ వచనాన్ని ఆధారం చేసుకుంటూ, నేనైతే, ఎవరో కాదు, నా భార్య కాదు, నా పిల్లలు కాదు, లేక నా బంధువులు కాదు, ఎవరంటారు? నేనే దేవుని మందిరములో ఎలాగుంటాను? పచ్చని ఒలీవ. ఒకవేళ నీ తీర్మానం నా తీర్మానం అలాగుండాలి. నేనే, ఎవరితో సంబంధం లేదు, ఎవరితో బంధుత్వం లేదు. దైవ సంబంధంగా ఆత్మస్థితిలో ఒకరినొకరు మనం పోల్చుకోకూడదు. రక్షణ అన్నది పౌలు అంటాడు సొంతం అన్నది. రక్షణ ఏంటట? ఈ రక్షణ నా బిడ్డలకు నేను పంచిపెట్టలేను, నా రక్షణను నా భార్యకి ఇవ్వలేను. ఎవరి రక్షణ అదే. అందుకనే సొంత రక్షణను కొనసాగించమన్నాడు. ఏం చేయమన్నాడు? ఆపొద్దు అట, సొంత రక్షణను ఆపొద్దు, దాన్ని కొనసాగించాలి. అందుకనే దావీదు కీర్తనకారుడు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కవలే చెట్ల వలె ఉంటాను. పచ్చగా ఒలీవ చెట్టు ఆడిపోదు. ఒలీవ చెట్టు ఉపయోగకరమైంది, దాని ఆకు ఉపయోగకరమైంది, దాని ఆయిల్ ఉపయోగకరమైంది, దాని కలప కూడా ఏది వేస్ట్ అయ్యేది కాదు. ఒలీవ చెట్టు అది అనేకులకు ఉపయోగకరమైనది. కాబట్టి దేవుని పిల్లలు ఆ ఒలీవ నూనె అభిషేక తైలానికి వాడుతారు దైవజనులు. దేనికి? దేవుని పిల్లలను దేవుని సేవకు అభిషేకించేటప్పుడు అభిషేకించబడిన 7 వారు మోకరిస్తే వారి తలల మీద ఈ అభిషేక తైలాన్ని పోసి వారిని సేవకు ఏం చేస్తారు? అభిషేకిస్తారు. ఒలీవ నూనె అభిషేకానికి ఉపయోగపడుతుంది. ఆకును పుండ్లు గాయాలకు ఉపయోగపడుతుంది. కలప పనిముట్లకు ఉపయోగపడుతుంది. అది ఏమాత్రంగా వ్యర్థమయ్యేది కాదు. కనుక దావీదు కూడా ఈ మాట అంటాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటానంటే నేను అనేకులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటాను, కానీ నిష్ప్రయోజకరమైన వ్యక్తిగా నేను ఉండను అని తీర్మానం చేశాడు. అందుకనే నేనైతే, ఎవరో కాదు, నా మట్టుకు నేను ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి, ఇతరులకు మేలు చేసేటట్టు ఉండాలి. నీవు దినదినము ఎదుగుతూనే ఉండాలి, వర్ధిల్లుతూనే ఉండాలి, దేవుని నామం పేరట అభివృద్ధి చెందాలి. ఈ సంవత్సరం 2025లో ఉన్నట్టే 26లో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఏమైనా వాడిపోయావేమో, రాలిపోతున్నావేమో, రాలిపోతున్న మనకు వాక్యమైన నీరు దేవుడు ఇస్తున్నాడు కనుక నువ్వు పెరగాలి. నువ్వు దేవుని మందిరములో నాటబడి దేవుని కొరకు జీవించాలి. యోబు కూడా ఒక మాట అంటాడు, చూద్దామా? యోబు గ్రంథం 36వ అధ్యాయంలో 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతులను ఆయన చూడక పోడు. ఇక్కడంత మంచి మాట, నీతిమంతులను ఆయన చూడక పోడు. మనం ఆయన సన్నిధిలో ఉన్న దేవుని పిల్లలకు దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు ఎలాగొస్తున్నాయో మనం గుర్తు చేసుకోవచ్చు. అందుకనే యోబు ఈ మాట జ్ఞాపకం చేశాం, నీతిమంతులను ఆయన చూడకపోడు, నీతిమంతులను చూస్తాడు. నీతిమంతులను ఏం చేస్తాడు ఆయన? సింహాసనం, రాజులతో కూడా సింహాసనం మీద కూర్చుండబెడతాడు. అది వారు ఏమైపోతారట? ఘనపరచబడతారు. సమూయేలు 2వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి, నన్ను ఘనపరిచిన వాడిని నేను. నువ్వు దేవుణ్ణి ఎంత ఘనపరిస్తే, ప్రియులార, భూమి మీద ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈ ఘనత ఉండదు. మీరు నమ్మండి, నమ్మకపోండి, ప్రధాని కూడా ఈ ఘనతలు ఉండవు. దేవుని సేవకుడికి, దేవుని ప్రజలకు
దేవుని పనిలో నిమగ్నమైన దేవుని పిల్లలకున్న ఘనత, ఆశీర్వాదాలు లెక్కకు మించిన ఆశీర్వాదాలండి. కనుక నీవు నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని పిల్లలారా, ఆయన తన ప్రజలను చూడక మానేవాడు, నీతిమంతులను చూడక మానాడు. అంతేకాకుండా ఆయన ఎక్కడ కూర్చోబెడతాడట? సింహాసనాల మీద కూర్చోబెడతాడు, రాజుల ఎదుట కూర్చోబెడతాడు, అధికారుల దగ్గర కూర్చోబెడతాడు. అంత గొప్ప ఆధిక్యత ప్రభు ఇచ్చాడు కదా. ఇచ్చాడా లేదా? మనకు ఇచ్చాడు. మన జనవరి 1కు సతీష్ కుమారు కేటీఆర్ను ఆహ్వానించాడట. కేటీఆర్ను ఆహ్వానించినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి ఆహ్వానం పంపుతూ అన్నాడట, అయ్యా మీరు 7 గంటలకే రావాలన్నాడట. ఉదయాన్నే ఎన్ని గంటలకు? 7 గంటలకు. కేటీఆర్ చెప్పిన మాట టీవీలో. నేను ఆ మాట నమ్మలేదు. 7 గంటలకు ఎవరు వస్తారని ఆ మాట మీద నేను నమ్మిక ఉంచలే. కానీ ఆయన 7 గంటలకే రమ్మన్నాడని నేను 7 గంటలకే కలవరికి వెళ్ళాను. కలవరికి వెళ్ళేట వరకు నేను స్టన్ అయిపోయి నిలబడిపోయాను. ఇలాగ అన్నాడు. లక్షల మంది అక్కడ. నేను ఏ సభకు కూడా ఈ జనాన్ని నేను చూడలేదు. తాత ఇంత డిసిప్లిన్ ఎక్కడ చూడలేదు. 7 అంటే 7 గంటలకు నమ్మశక్యం కాకుండా నేను ఇక్కడికి వచ్చాను, నమ్మాను. యేసు ప్రభు గొప్ప దేవుడు అన్నాడు. హల్లెలూయా చెబుదామా? సతీష్ కుమార్ గారు, నేను అభినందిస్తున్నాను. దేవుని సేవకుడిగా నీ మాటకి ఎంత గౌరవం ఉందో, విలువ ఉందో నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఒక రాజకీయ నాయకుడిగా కాదు, ఒక వ్యక్తిగానే నేను గౌరవిస్తున్నాను అని చెప్పగలిగాడు. ప్రియులారా, దేవుని పిల్లలకున్న ఆధిక్యత ఇది. ఎవరికట? దేవుని పిల్లలకు. దేవుని పిల్లలకున్న ఘనత ఇది. కనుక ఈరోజు యోబు గ్రంథంలో ఆ మాట అంటాడు, రాజుల ఎదుట ఆయన వారిని కూర్చోబెడతాడు. మామూలు సంగతి కాదు, అది మామూలు విషయం కాదు. దేవుని పిల్లలు నీతిమంతులుగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే, దాపరికముగా ఉంటే వారి వైపు చూడకుండా మానే దేవుడు కాదు. మానడు దేవుడు. తన పరలోక గవిళ్ళు విప్పుతాడు. పటజాలనంత దీవెనలు దేవుని పిల్లల మీదకి దేవుడు ఇస్తాడని మనం ఇదన్నా నమ్మాలి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసినాడు? 34 దగ్గరికి వెళ్తే మనకు కనబడుతుంది. 34 కీర్తన దగ్గరికి వెళ్తే మనకు కనబడుతుంది. చూద్దామా? 15వ వచనం. 34:15 వచనం. యెహోవా నీతిమంతుల మీద ఉంది. ఎవరి మీద ఉందట? ఆయన కొరకు భూమి మీద జీవించేవారు. అయ్యా, లోకం నుండి వేరు చేయబడి, లోకం నుండి దూరం అయిపోయి, లోక జీవితం నుండి బయటపడి, భౌతిక సంబంధమైన వ్యసనాల నుండి దూరపడి దేవుని కొరకు జీవిస్తున్న వారి మీద ఏముందట? యెహోవా దృష్టి. దేవుని పిల్లలు, ఈయన నా కొరకు జీవిస్తున్నాడు. యోహానుకు కలిగిన దర్శనంలో, పరలోకంలో యోహాను కలిగిన దర్శనంలో చూపిస్తాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు. ఎక్కడి నుండి వచ్చారట? మహాశ్రమలు. మామూలు శ్రమలు కాదమ్మా, మహాశ్రమలు. కొట్టబడ్డారు, ఈడబడ్డారు, తన్నబడ్డారు, అయ్యా రంపాలతో కోయబడ్డారు, అయ్యా రక్తాలు కార్చారు. వారు నా కొరకు నిలబడ్డారు, అయినా సాక్ష్యం ఇచ్చారు. ఏం చేశారు? సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి కీర్తనకారుడు 34లో ఆ మాట జ్ఞాపకం చేసి, నీతిమంతులను యెహోవా దృష్టి. దేవుని దృష్టి ఎవరి మీద ఉందట? నీతిమంతులు. ఓ తండ్రి తన పిల్లల మీద ఏ విధంగానైతే జాలి చూపిస్తాడో, పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న మానవులను చూస్తున్నాడు. మన బిడ్డ ప్రయాణం చేస్తుంటే, అయ్యో పిల్ల ఎలాగెళ్ళిందో, అయ్యో బాబు ఎలాగెళ్ళాడో, తర్వాత అనుకుంటా అమ్మ ఏం తిన్నాడో, ఎక్కడున్నాడు, ఎలాగున్నాడో. కొన్నిసార్లు పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు తల్లిదండ్రుల దృష్టి అంతా ఎక్కడికి వెళ్తుందట? పిల్లల మీదకి వెళ్తుంది. భౌతిక సంబంధంగా నీ బిడ్డల మీదనే నీవు ఇంత దృష్టి ఉంచినట్లయితే, పరలోకములో ఉన్న ప్రభు అట, మళ్ళీ సృష్టించిన సృష్టికర్త మానవుల మీద ఆయన దృష్టి
ఆయన దృష్టి నీ మీద ఉంది, నా మీద ఉంది. ఎప్పుడు నీ మీద ఉంది అంటే మన పాపంలో మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని ఎలా చేసినాడట? నీతిమంతులుగా చేశాడు. ఒకవేళ మీరందరూ నీతిమంతులుగా లేక ఆ పుట్టుకతో క్రైస్తవులుగా పుట్టి ఉండవచ్చునేమో నాకు తెలియదు. నేనైతే పుట్టుకతో క్రైస్తవుని కాదు. పుట్టుకతో మేము యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. దుర్మార్గం పనులు చేసి అయ్యా దేవునికి దూరమైపోయిన నన్ను దేవుడు కనికరించాడు. ఆంధ్ర తెలంగాణ యాజ్ స్టేషన్లో ఖమ్మంలో 3 రోజులు జైల్లో ఉన్నాను. 72వ సంవత్సరం సారీ. ఆంధ్ర తెలంగాణ యాజ్ స్టేషన్లో రవీంద్రనాథ్ అని ఒక కుర్రాడు 39 దినాలు నిరాహార దీక్ష చేశారు గాంధీ బొమ్మ దగ్గర. ఇక చచ్చిపోతాడు అనుకునే సమయంలో పులివేడు ఎక్కించి ఆయన బ్రతికించారు. ఆ సమయంలో లాఠీ ఛార్జీలు తిన్నాం. ఆంధ్ర తెలంగాణ విడిపోవాలని అప్పట్లో, ఇప్పుడు కాదు. అదే మన ఉద్యమం వచ్చినప్పుడు మన తాలూకా ఆఫీస్ దగ్గర పెట్టారు. 3 మతస్థులను తీసుకొచ్చి మీరు చెప్పండి మీ అభిప్రాయాలు అన్నప్పుడు నేను నా అభిప్రాయం కూడా చెప్పాను. నేను చేసినప్పుడు ఇప్పుడు అవసరం లేదని. లాయర్ గారు అన్నాడు, ఓ ఏటయ్యా నీ ధైర్యం అన్నాడు. ఏం లేదండి, అయిపోయింది కథ. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తానంటే దేవుడు తన పిల్లలను నీతిమంతులైన వారిని, రాష్ట్రం కాదు దేశం కాదు కానీ ఆయన దృష్టి ఎవరి మీద? నీతిమంతుల మీద ఉంటుంది. ఆయన చెవులు మనం పెట్టే మొర వినక, అందుకే విననేరకున్నట్లు ఆయన చెవులు విననేరకుండా ఉండే దేవుడు కాదు, వింటాడు. నీవు ఎన్నిసార్లు కన్నీరు కారుస్తున్నావు, ఎన్నిసార్లు ఏడుస్తున్నావు, ఎన్నిసార్లు ప్రభు దగ్గరికి వచ్చావో. ప్రభు మన విషయంలో ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆ పాపాత్మైన స్త్రీ పేతురు ఇంటి దగ్గర దేవుడు భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట, పాపాత్మైన స్త్రీ వచ్చి ఏం చేసిందట? కన్నీటితో పాదాలు కడిగితే శాస్త్రులు పరిచయులు తప్పుబట్టారు. పాపాత్మురాలు ప్రభువును ముట్టుకున్నది అని అన్నప్పుడు ప్రభు ఒక చక్కని మాట జ్ఞాపకము చేశాడు. ఏ మాట జ్ఞాపకం చేశాడు? ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది, ఆమె విస్తారమైన పాపాలు క్షమించే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. అదండి, మనుషుడు క్షమించకపోవచ్చు, దేవుడు క్షమించి ఈరోజు మనందరినీ కూడా నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులు మన మీద ఆయన దృష్టి ఉన్నది. ఆయన చూడటం లేదని మనం ఎవరు అనుకోవద్దు. ఆయన అబద్ధం ఆటకు నరుడు కాదు, ఆయన అబద్ధం ఆడు, ఆయన నరుడు కాదు. ఆయన ఎవరు? దేవుడు. ఆయన చూస్తానంటే చూస్తాడు, అంతే. ఆయన వింటానంటే వింటాడు. నీ ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థము. అందుకనే దేవుని వాక్యంలో ఆ మాట ఉంది కదా, నీ ఆహారం నీటి మీద వేయండి కొన్నాళ్ళకు. అది ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన, ఈరోజు ప్రభు కొరకు నువ్వు చేసిన త్యాగము, ఈరోజు ప్రభు కొరకు నువ్వు ఇచ్చిన కానుక, నువ్వు ప్రభు కొరకు ఈరోజు చేసిన పని కొన్ని దినాలకు అదేం చేస్తుందట? ఫలించుద్ది. ఫలించడమే కాదు, అభివృద్ధి చెందుద్ది, ఆశీర్వదిస్తాడు. అబ్రహాంతో దేవుడు వాగ్దానం, నువ్వు నన్ను ప్రేమించంతే, నేను నీ పిల్లలు కూడా నేను ప్రేమిస్తాను. కాబట్టి నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా దేవుని పిల్లలు ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ప్రేమించిన వారిని ఏం చేస్తాడు? ఆస్తి ఆయన విడిచిపెట్టాడమ్మా. మనం అనుకుంటాం విడిచిపెట్టాడేమని, మనం చేసింది వ్యర్థమైపోయిందేమో అనుకుంటాం. ఇది ఎందుకు వ్యర్థం అంటారు. యూదా అన్నాడు కదా, ఈ 40 వెండి నాణెములకు అమ్మి పీదలకు ఇవ్వచ్చు కదా, ఈ అత్తరు జటామాంసం ఎందుకు పగలగొట్టి వ్యర్థం చేశారంటే ప్రభువారు చెప్పాడు, ఇది ఆమె నా భూస్థాపన నిమిత్తము చేసింది. బీదలు ఎల్లప్పుడు మీతో ఉన్నారు, అక్కర్లేదు, ఇది నా కోసం చేసింది ఆవిడ. ప్రియులారా, నీవిచ్చే ప్రతి రూపాయ, ప్రతి కానుక దేవుడు చూస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. అంగీకరించటం లేదు అనొద్దు, అంగీకరిస్తున్నాడు. దానికి తగిన ప్రతిఫలము మన బిడ్డలకు దేవుడు ఇవ్వబోతాడు, మన పిల్లలకు ఇస్తాడు, మనకు కాదు. మనం వేసిన విత్తనము అది మొలుస్తుంది, అది పెరుగుతుంది, అభివృద్ధి చెందుద్ది, కొన్ని సంవత్సరాలకు పూత వస్తుంది, తర్వాత కాయ
కాయలు కాస్తుంది, కాయలు ఫలాలు. ఈ ఫలాలు అందరికీ పంచుతాం. హల్లెలూయా చెబుదాం. దేవునికి స్తోత్రం. కనుక నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉన్నది, ఆయన చెవులు ఉన్నాయండి. అమ్మా, మనందరినీ దేవుడు నీతిమంతులుగా చేశాడు. నా ప్రార్థన వింటాను లేదని నువ్వు ఎప్పుడు అనొద్దు, నిరాశ చెందొద్దు. నేను కూడా నిరాశ చెందొద్దు. చాలాసార్లు మోకరించి ప్రభు వైపు చూచి, ప్రభువా నీ సహాయం నాకు కావాలన్నప్పుడు, నీ కుటుంబ అవసరాలు దేవుడు తీర్చగలిగిన దేవుడు. అందుకనే దావీదు లాంటి వాడు అంటాడు, నేను కన్నులెత్తి మనం ఏ మనిషిని వైపు చెయ్యి చాపకూడదు, కానీ ఎవరి వైపు చెయ్యి చాపాలే? దేవుని వైపు చెయ్యి చాపాలే. దేవుడు సమృద్ధిని దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వకుండా మానేవాడు కాదు. కనుక ఈ ఉదయకాలం ప్రభు మందిరానికి వచ్చిన మనం ఆయన మందిరం నాటపడం. చివరి మాట చదువుదాం. 37వ కీర్తన 25వ వచనం. అమ్మా, నేను చిన్నవాడనై ఉంటిని. ఇక ఎంత తీర్మానం చూద్దాం, ఎంత చక్కని మాట. నేను ఇప్పుడు నీతిమంతులు విడవబోట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చిన్నవాడునైనాను, ఇప్పుడు ఏమయ్యాను? ముసలివాడయ్యాడు. అసలే అందుకని అన్నాడు, ముసలివాని ఎదుట వంగి నమస్కారం. ఎవరు ఎదుటినాట? ముసలోళ్ళని ఎలా కనపడాలి? అల్లుళ్ళు చెబుదామా? తల నెరిసిన వాని ఎదుట వంగి నమస్కారం కదా. కాబట్టి దేవుని వాక్యం ఉంది, నేను చెప్పింది కాదు. తర్వాత తిట్టకండి నాకు. కనుక ఈ ఉదయకాలంలో ఆ మాట, ఎంత చక్కని మాట జ్ఞాపకం చేశాడు ఆయన. నేను ఇప్పుడు చిన్నవాడినయ్యి ఇప్పుడు ఏమయ్యాను? ముసలివాడునయ్యాను. ప్రతి ఒక్కరు ముసలివాడు అవుతాడు. అందుకనే దావీదు ఒక మాట జ్ఞాపకం చేశాడు, నా ఆయుష్కాలం బెత్తెడంతా చేసితివి. ఎందుకు బెత్తెడంతా అని జ్ఞాపకం చేశాడో తెలుసా అండి? ఈ 4 వేళ్ళు కలిస్తేనే బెత్తెడు. ఒకవేళ ఒక వేలు తీసామనుకోండి బెత్త అవ్వదు. కాబట్టి మానవ బ్రతుకు బెత్తెడు చేయడం కారణం ఏంటంటే, మొదటిది బాల్యము, రెండవది యవ్వనము, మూడవది కౌమారము, నాలుగవది వృద్ధాప్యం. 4 దశల్లో దేవుడు కనికరించాడు. కనుక ఈ దశలను మనం గుర్తు చేసుకొని ఇప్పుడు ఏ దశలో ఉన్నామో మనమే పరిశీలన చేసుకొని, దావీదు చెప్పినట్టుగా నేను చిన్నవాడిని, తర్వాత ముసలివాడినైతిని, అయినప్పటికీ నేను చూసిన నా అనుభవాల్లో గుర్తు చేసుకుంటే, నీతిమంతులు విడవబాటు కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకుంట కానీ నేను దేవుని పిల్లల విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ అండి. మనకు లేనంత శ్రద్ధ దేవుడికి ఉంది. మనం అనుకుంటాం మన పిల్లలు విడిచిపెట్టాడు. మనం విడిచిపెట్టిన మన బిడ్డలను దేవుడు విడిచిపెట్టాడు. మన పిల్లలు దూరంగా ఉన్నారు. కొంతమంది విద్యాభ్యాసం చేస్తున్నారు, కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు, కొంతమంది ఇంకొక విధంగా ఉన్నారు కదా. వారిని మనం విడిచి దూరంగా ఉన్నాం, కానీ వారిని దేవుడు విడిచి పెట్టలేదు. కనుక ఉదయకాలంలో మనం కూడా మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మన దేవుని దృష్టి మనందరి మీద ఉంది. మనం దినదినము వర్ధిల్లే అనుభవంలోనికి రావాలి. మనం ఇప్పుడు ఏ దశలో ఉన్నామో గుర్తు చేసుకొని 26వ సంవత్సరం అంతా వర్ధిల్లాలని, అభివృద్ధి చెందాలని, మన కుటుంబాల ఆశీర్వాదాలు కనబడాలని, మన బిడ్డల్లో ఆశీర్వాదాలు కనబడాలి, మంచి కార్యాలు జరగాలి. ఈ స్థలమందు నిలిచి అనేకులు సాక్ష్యం చెప్పే సాక్షులుగా దేవుడు మన కుటుంబాలు నిలబెట్టాలని సేవకుడిగా మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాం. దేవుడు మన దీవించును గాక. తల వంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యం